నన్ను మోటివేట్ చేసి ఆ రోజు సార్ వాళ్ళు చెప్పిన మాటలు నా మనసుకు తీసుకొని నిలబడితే తను చనిపోయిన మంత్లోనే సిల్వర్ డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్గా 30,000 ఆదాయంలోకి వెళ్ళాను. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే ఇక్కడ అసోసియేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మన సక్సెస్ని మన ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళు మన అనుకున్న మన బెస్ట్ ఫ్రెండ్స్ కోరుకుంటారో తెలియదు, కానీ మన డౌన్ లైన్ ఇక్కడ మన అసోసియేషన్లోకి వచ్చినప్పుడు మన లీడర్స్, మన పైన ఉన్న ప్రతి వ్యక్తి నా డౌన్ లైన్ సక్సెస్ కావాలి, వాళ్ళు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి మన పవర్ అకాడమీ అసోసియేషన్ కోరుకుంటుంది. అలా మా అసోసియేషన్ మాకు తోడవడంతో అలా నా సక్సెస్ని డెవలప్ చేసుకుంటూ 30,000 కాస్త 40, 50, 60, 70, 80, 90, 1 లక్ష, 1 లక్ష 10, 1 లక్ష 20, 1 లక్ష 30, 1,40,000, 1,50,863 రూపాయలు 2020 ఆగస్ట్ మంత్లో నేను తీసుకున్న నా హైయెస్ట్ పే అవుట్ 1,50,800 రూపాయలు అండి కరోనా టైంలో. ఆలోచించండి, నేను 20 అని ఎందుకు అన్నానంటే 2020 మొత్తం దేశం అంతా కరోనా లాక్డౌన్. సార్ నో వింటున్నారా? వింటున్నారా? లాక్డౌన్ నాకే వచ్చిందా, మీకు వచ్చిందా? అందరికి వచ్చిందా? మరి ఆ లాక్డౌన్ టైంలో నేను ఏం చేయాలి? నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ ఉంది. ఎలా బాబు డబ్బులు వస్తాయా? ఎందుకు అంటే ఇది టీమ్ బిల్డింగ్ బిజినెస్, మీటింగ్లు కండక్ట్ చేయాలి. మరి మీటింగ్ గ్యాదర్ చేద్దామంటే మనిషికి ఇంత దూరం ఉండాలి. ఇంటింటికి వెళ్ళి మీటింగ్ చెప్పడానికి అవకాశం లేదు. ఒక 100 మందిని కూర్చోబెట్టి మీటింగ్ చేసే సిచ్యువేషన్ లేదు. మరి ఎలా వస్తాయి డబ్బులు? అయినా సరే ఏదైతే జూమ్ యాప్ ఉందో, జూమ్ మీటింగ్ ద్వారా మన లీడర్స్ అందరూ కూడా ప్రజెంట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ జస్ట్ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కున్నా, నా అండర్లో ఒక 300 మంది నెలకి 2,000 నుంచి 3,000 వాళ్ళకి కావాల్సినవి కొనుక్కున్నా నా ఇన్కమ్ అక్షరాల 1,50,000 వచ్చిందండి. 1,60,000 రూపీస్. మరి చూడండి, 5,000 సంపాదించలేవు ఈ బిజినెస్ లో. ఇది మగోళ్ళకే సాధ్యపడదు, నీకు అవుతుందా? ఇది నువ్వు ఆడపిల్లవి రోడ్ల మీద తిరగొద్దు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నన్ను గైడ్ చేసి, నన్ను డిస్ట్రాక్ట్ చేసి నా వ్యక్తులే నువ్వు గ్రేట్ అనే స్థాయికి వెళ్ళానా లేదా? నీ వల్ల కాదన్న వాళ్ళ ముందే ప్రూవ్ చేస్తానా లేదా? రైట్. మరి నా సక్సెస్ అంతటితో ఆగిందా అంటే లేదు. నేను ఇంకా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు సార్ చెప్పారు, లక్ష్యం లేకుండా టార్గెట్ లేకోకుండా మీరు వెళ్ళొద్దు, డ్రీమ్ పెట్టుకొని పని చేయాలని చెప్పారు. ఓపెన్ సార్. సో అలా వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నా డ్రీమ్ ఏంటో తెలుసా? నవ్వుకుంటారు మీరు. సో నా డ్రీమ్ ఏంటంటే ఈ బిజినెస్ లో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం, ఆ ఏరియా నుంచి ఆటోలో వెళ్ళా, ఒక 5 నెలలకి స్కూటీ పైన వెళ్ళా. కానీ నేనేమో పెట్టుకున్నానంటే ఇలా బ్లజర్ వేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసి స్పెట్స్ పెట్టుకొని నా ఓన్ కారు నేను ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ మా ఇంటి ముందుకెళ్ళి హారన్ కొడుతూ మా అమ్మమ్మని కూరగాయలకు తీసుకెళ్ళాలి. నా డ్రీమ్ అది. మా అమ్మమ్మని కూరగాయలకు నేను తీసుకెళ్ళాలి, నా పక్కన మా అమ్మమ్మ కూర్చోవాలి. ఉంటుందా అండి? అంటే ఎలా ఇమాజినేషన్ చేసుకున్నానో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్పానో అదే నా లైఫ్ లో జరిగింది. తీసుకెళ్ళినా. సో నా ఓన్ కార్ తీసుకున్న తర్వాత నా కార్ పైన నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. అదే ఏరియాలో నేను వెళ్ళి 2020 అక్టోబర్లో నేను 10 lakh ప్లస్ వర్త్ ఆఫ్ కార్, బెల్నో కార్ తీసుకున్నానండి. సో ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే నాకే సాధ్యపడింది. సార్ నో, ఒక ఆడపిల్లని అందులో అమ్మా నాన్న లేరండి, పేరెంట్స్ లేరు, పెయిన్స్ నుంచి వచ్చాను. ఎవరు చూసినా నెగిటివ్ మాట్లాడారు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్నారు. మరి వాళ్ళందరూ అలా అన్నా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా నేను సక్సెస్ అవ్వాలని ఆలోచించి అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే నా పెళ్లికి ముందే కారు, 1,00,000 రూపాయల ఆదాయము, ఫారెన్ ట్రిప్స్ అన్నీ అచీవ్ చేసుకున్నాను. మరి ఏదైనా లైఫ్లో ఒక అమ్మాయికి ఏదైనా ఒక స్టేజ్ వస్తుంది కదా, పెళ్లి అనేది కంపల్సరీ కదా. నా 20 years అప్పుడు ఈ నెట్వర్క్ని స్టార్ట్ చేస్తే నా 24 yearsకి ప్రవీణ్ సార్ వచ్చారు నా లైఫ్లోకి. రైట్, ఇద్దరం కలిసి వర్క్ జర్నీ స్టార్ట్ చేసాము. బై గాడ్ గ్రేస్ వెస్టీజ్ అవ్వడంతో తను కూడా వెస్టీజ్ బిజినెస్ తెలుసు కాబట్టి మన లీడర్స్, మా పైన ఉన్న మెంటర్స్, మా ఇద్దరికి మా ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడి సో వీళ్ళిద్దరికి కూడా మంచి లైఫ్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి సో సార్ని నాకు ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. ఇద్దరం కలిసి మా జర్నీ స్టార్ట్ చేసాము. అలా వర్క్ చేస్తూ ఎఫర్ట్స్ పెడుతూ మా వర్క్ డబల్ అయింది. సింపుల్గా చెప్పాలంటే వర్క్ డబుల్ అయినప్పుడు ఇన్కమ్ డబుల్ అవుతుంది కదా. అలా 1,50,000 కాస్త 2,96,800
years, 30 years. 30 సంవత్సరాల లోపే కారు, విలేజ్ లో అయితే ఒక ఇల్లు, అంటే పెద్దవాళ్ళు సంపాదించిన ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. బట్ మాకంటూ ఓన్ క్రియేటివిటీ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎంతసేపు పెద్దవాళ్ళు సంపాదించిన సంపాదన చెప్తున్నాం, రేపు మనకంటూ ఒక పేరు ఉండాలా వద్దా? ఉండాలా? అలా మేము డిసైడ్ అయ్యాము. సో త్వరలో గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తాం. డెఫినెట్లీ 2025 వరకు ₹1,00,00,000 కారు, 1,50,00,000 ఇల్లు ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాల్లో మేము తీయబోతున్నాం. మా బేబీ, మా పాప ఏదైతే స్కూల్ అడ్మిషన్ వేసే టైంకి మా డ్రీమ్ ఏంటంటే మేమిద్దరం, తను ఓల్వో కార్ మినిమం ₹1,00,00,000 పడతాను, మా పాపని ఓల్వో కార్ లో తీసుకెళ్లి అడ్మిషన్ వేయించాలనేది మా డ్రీమ్. సో చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్లగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫెయిల్యూర్స్ నుంచి వచ్చా, చాలా పెయిన్స్ నుంచి వచ్చా. ప్రతి ఫెయిల్యూర్ వెనక సక్సెస్ ఉంటుంది, రైట్? హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఇప్పుడు తను తోడయ్యారు, ఇద్దరం కలిసి వర్క్ చేసాం. సో నా ప్రెగ్నెన్సీ టైంలో నేను వర్క్ లో లేను, బేబీ ఆఫ్టర్ బేబీ 6 months ఇప్పటివరకు నేను నా ఫుల్లీ అంటే రెగ్యులర్ వర్క్ అనేది లేదు. అయినా తను గైడ్ చేస్తూ, తను లీడ్ చేస్తూ, తన టీమ్ కి చాలా దగ్గర ఎఫర్ట్స్ చేస్తూ ఈ టీంని ఇంకా ముందుకు తీసుకెళ్తూ, టీంలో ఎనర్జీ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఇంకా పెద్ద టీమ్స్ ని డెవలప్ చేసుకొని మేము వర్క్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నప్పుడు, మా వల్ల సాధ్యమైనప్పుడు మీ వల్ల అవుతుందా కదా? ఎస్ ఆర్ నో? అవుతుందా కదా? చేద్దామా? మేడం ఇంకా నాకు డౌట్ ఉంది మేడం అనండి. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి నా స్టేట్మెంట్ మొత్తం పంపిస్తాను, నా 80 రీటర్స్ నా స్టేట్మెంట్. ఇంకా డౌట్ ఉంది అన్న వాళ్ళకి ఇంతకు మించి నేను కోపివ్వలేను. లేదు మేడం నేను 6 నెలలు మీతో పాటు కలిసి పనిచేయడానికి రెడీ, ఐఎమ్ రెడీ టు డూ వర్క్, మీతో పాటు కలిసి పనిచేస్తాను, 6 months మీతో పాటు కలిసి పనిచేస్తాను, మీరు చెప్పిన వేలో నేను వర్క్ స్టార్ట్ చేస్తాను, నాకు ₹1,00,000 ఇప్పించండి అని చెప్పేసి మీరు మా నుంచి కమిట్మెంట్ తీసుకోండి. ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెడతాం. చెప్పిన వర్క్ ని చెప్పినట్టుగా సిస్టమ్ ని ఫాలో అయ్యి పని చేయండి. మీకు 1,00,000 రాకపోతే మా అకౌంట్ లో నుంచి తీసి మీకు ఇస్తాం. బికాస్ వెస్టీజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ సిస్టమ్. ఒక నార్మల్ వ్యక్తి, MBA చదువుకున్న వ్యక్తి జాబ్ లో నాకేం రావట్లేదని 50,000 సైతం వదిలేసి వస్తాయి. వాళ్ళ 4,00,000 వస్తున్నాయా లేదా? వస్తున్నాయా లేదా? సో నరేంద్ర సగన్ చెప్పారు, ఈ రోజు ఇంత టీమ్ ని బిల్డ్ చేసుకున్నారండి. ఒకప్పుడు ఎన్ని పెయిన్స్ తెలుసా? నా నుంచి ఫోన్ వెళ్ళినా, సార్ నుంచి ఫోన్ వెళ్ళినా గంట సేపు, మేడం నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా వల్ల కావట్లేదు, నా ఇంకా మామూలుగా ఉండదు తన పెయిన్స్. అంటే ఇప్పటివరకు జీవితంలో నాకే సమస్యలు ఉన్నాయని నేను ఫీల్ అయ్యా. నాకు మించిన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది సార్ని చూశాక. మరి అలాంటి వ్యక్తి డిసైడ్ అయ్యాడు, ఏదేమన్నా కానీ చెయ్యాల్సిందని నిర్ణయించుకున్నాడు. గత 7 నెలల నుంచి 30,000కి తగ్గకుండా తీసుకుంటూ రేపు జూన్కి ₹1,00,000 ఇన్కమ్ లెక్కబోతున్నాడు. సక్సెస్ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మరి ఇంతకుముందు హౌస్ వైఫ్ సరిత గారు, క్రౌన్ డైరెక్టర్, మాట్లాడారా తను? మరి తను మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు. కానీ మేడం నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు BEd చదువుకుందంట, కానీ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. తను ఏం ఫీల్ అవ్వదు. నేను చెప్తున్నాను, తను స్టార్టింగ్ లో చూసినప్పుడు అలాంటి వ్యక్తి వల్ల 1000 మంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతూ చిటికలేసి నేను జూన్కి ₹1,00,000 తీసుకుంటా అని చెప్తుంది. మరి ఇంతకు మించి సక్సెస్ ఏం కావాలండి? ఆల్రెడీ 10 లక్షల కార్ తీసి వాళ్ళ హస్బెండ్ కి గిఫ్ట్ ఇచ్చింది. గోవా, చెన్నై ట్రిప్స్ వెళ్ళొచ్చారు. వాళ్ళ హస్బెండ్ ని థాయిలాండ్ ట్రిప్ కి పంపించింది. వెస్టీలో సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్ ఉందా? సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్ ఉందా? ఆడోళ్ళ మేమే చేస్తున్నాం, మీరు ఎందుకు చేయలేరు? మీకు ఏం అడ్డుపడుతుంది? ఎస్ చెప్పండి, ఏం అడ్డుపడుతుంది? మాకు ఫ్యామిలీ, పిల్లలు